కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు, వేదిక ముందు ఆసీనులైనటువంటి మహోన్నతమైన వ్యక్తులు, కోటి విద్యలు కూటి కొరకే, కోటి విద్యలు కూటి కొరకే. ఫుడ్ ఈజ్ రెడీ, అనదర్ థింగ్ బెడ్ ఈజ్ ఆల్సో రెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, బట్ particularly we came up here for the sake of to excellent venture who is created by the Subham Developer Chairman Azmatullah Gariki, though he is not available here but his heart is here. ఈ మన మధ్యలో లేరు ఈ కంపెనీ యొక్క చైర్మన్, అయినా ఆయన హృదయం అంతా ఇక్కడే ఉంది. ఈ సంస్థ అధినేతగా ఉండి ఇప్పటికీ 472 ఎకరాల పైన ఈ కంపెనీ శుభం డెవలపర్స్ అనే కంపెనీ ఎన్నో చోట్ల విస్తరించి దినదినాలుగా ఇంతింతై వెటుడింతై అనే నానుడి అనేది ఈ శుభం డెవలపర్స్ చెందుతుందండి. అలాంటి శుభం డెవలపర్స్ కంపెనీకి భగవంతుడి కరుణ వల్ల నన్ను సీఈఓగా ఈ కంపెనీ నా కొడుకు అజ్మతుల్లా చైర్మన్, నా కొడుకండి, నా మేనలుడు అబ్దుల్ కరీం గారు, నా ముందు ఈ కంపెనీలో ఏ మీటింగ్ జరిగినా ఈ స్పీకర్ నాదేనండి. ఫ్రమ్ టాప్ టు బాటం వరకు, ఫ్రమ్ పిన్ టు టాప్ వరకు నేనే. అయితే పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు ముందు భోజనం చేస్తే ఏమన్నా బాగుంటుందా అండి? జనమంతా వచ్చి నుంచో చూస్తున్నారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు భోజనం చేస్తున్నారు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ చుట్టాలు తింటున్నారు. ఎలా ఉంటుందండి? ఎక్కడ ఉంటుందా? అదే విధంగా నేను ముందు మాట్లాడడం బాగుంటుందని చివరిగా ఓటాకు చెప్పబోయే ముందు నాకు అవకాశం ఇచ్చారు. ఆ హరీష్ గారికి ఎక్కడున్నారో ఖమ్మం నుంచి ఇచ్చేసిన లేటుగా నాకు అవకాశం ఇచ్చారు. అయితే ఎవ్రీబడి ఇది యాంగ్రీ విల్ బికమ్ యాంగ్రీ, ఆపోయా చెప్పింది, బిర్యానీ రెడీ అయి ఉంది అని అంటున్నారు. అయితే లాస్ట్ చివరిగా ఒక మాట ఏంటంటే, ఈ వెంచర్లో నా తమ్ముడు డాక్టర్ సలీం గారు చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించిన ₹1,00,00,000 కంపెనీకి ట్రాన్స్ఫర్ పెట్టాడు. ఏంటంటే భూమి మీద పెట్టుబడి తెలివైన ఆలోచన, అది మన వారసులకు వరమని అందరూ అంటున్నారు. సామెత కాదు, రియల్లీ ఫ్యాక్ట్. అయితే ఎన్నో వచ్చి ఈ వెంచర్ల ఫ్లాట్లు నేను ఇప్పించినప్పుడు ఎన్నో సందర్భాల్లో 15,000కి 14,000 ఎన్నో సందర్భాలు ఎంతో మంది అడిగితే పిల్లల్ని అడిగాడు, బాబు ఇలా మంచి రేట్ వచ్చింది అమ్ముదామంటే, నాన్న ఇప్పుడేం అక్కర్లేదు, ఫ్యూచర్లో చూద్దామని అడ్డి పెట్టు అన్నారు. అందుకోసం ఇన్నాళ్ళు ఈ ఫ్లాట్లు మన కోసం ఉన్నాయండి. యాక్చువల్గా దాన్ని ఏమంటారు, మా శ్రేయస్ భూమ్ సంస్థ అధినేత మర్చిపోయా, శుభం డెవలపర్ చైర్మన్ గురించి చెప్పాను. ఈ చైర్మన్ ఎలాంటి వాడంటే అందరి మంచి కోరేవాడు, అందరి బాగోగే ఆయన ముఖ్య లక్షణం, అందరినీ కోటీసులు చేయాలి అంటారు. నిజంగా ఈ సంస్థలో ఉంటే మనం వేసుకునే కోట్లతో పాటు ₹1,00,00,000 పెట్టుకోవటానికి ఉండే అధినేత మరొకసారి ధూమిశెట్టి గారికి చాలా బాగా మంచిగా బిర్యానీ తినడానికి మంచిగా ఎంత అరువులుగా ఉంటుందండి. ఇప్పుడు కొట్టిన కొట్టుడు అక్కడ పెట్టుడు పెడుతుంటే తిన్నా అనిపిస్తుంది. అలాంటి అధినేతకి చెప్తూ ఒక్క విషయం, ఈ ఫ్లాట్లంటూ ఈ రోజునంటూ మనం కొనకుండా వెళ్ళిపోతే లేదా కొనే వాళ్ళని తీసుకురాకపోతే ఎంత బాధపడతామంటే ఒక చిన్న మాట చెప్తే వెంటనే మీ అందరికి రెడీ టు ఫుడ్. అదేంటంటే ఒక గృహలో నుంచి చాలా మంది వ్యక్తులు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్తున్న సందర్భంలో మా జిఎస్ఆర్ గారి నుండి ఎలా వింటున్నారు, ఆకలితో ఉన్న అసలు ఈ నినాదాన్ని వింటున్నారు. ఇప్పుడే చూస్తుంటే 5 ఫ్లాట్లు బుక్ చేసినట్టు కనపడుతున్నారు. ఎందుకంటే గుంటూరు జిల్లా మొత్తం ఫ్రాంచైజీ ఆయన మరొకసారి కొట్టండి అరే బాబు బిర్యానీ అది రెడీ చేస్తున్నారు. ఇంకా తీరేదు, అక్కడ వెళ్ళి కూర్చున్నాం అంటే ప్లేట్ మన ముందు ఉండాలి. అయితే అందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, మౌనిక గారు ఏం చేస్తున్నారు, మీకు వెళ్తుంటే మధ్యలో గృహ తగిలింది. గృహ తగులుతుంటే ఆ గృహం నుంచి అటు బయటకు వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు మన రోహిత్ నాయుడు గారు లాంటి వాళ్ళు ఒక మాట చెప్పారు, అబ్బాయి మీరు అందరూ దీంట్లో నుంచి వెళ్తున్నారు కాబట్టి వెళ్తున్నప్పుడు గృహంతో చీకటిగా ఉంటుందండి, డన్ను వెళ్తున్నారు, మీ కాళ్ళ కింద ఏదేదో తగులుతుంటాయి. ఆ కాళ్ళ కింద తగిలినప్పుడు ఎవరైతే దీన్ని తీసుకొని తెచ్చుకుంటారో బయటకు వచ్చి వాళ్ళు బాధపడతారు. ఏమన్నారండి అల్లాబక్షి గారు? ఎవరైతే తీసుకొని వెళ్తారో వాళ్ళు బాధపడతారు, ఎవరైతే తీసుకోకుండా వచ్చారో వాళ్ళు కూడా బాధపడతారు అని అనౌన్స్మెంట్ రోహిత్ గారు బయట చేస్తున్నారు. అందరూ గుహలో నుంచి వెళ్తున్నప్పుడు ఏమైందో తెలుసా? వెళ్తున్నప్పుడు నా అల్లాబక్షి గారు లాంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, రోహిత్ గారు అనౌన్స్ చేశారు బయటికి వెళ్ళి బాధపడతారంటున్నారు, ఆ బాధ తర్వాత చూద్దాం,
ముందు ఏం చేద్దామంటే తీసుకెళ్దామని దోశలతో ఏం చేశాడంటే కొన్ని జేబులో పోసుకున్నాడు, కొన్ని దోశలతో పట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. అబ్దుల్ కరీం గారు వచ్చారు, అదే మాట ఆయన కూడా విన్నాడు. కొన్ని అమ్మ ఏదో ఉంది, ఎందుకు బాధపడాలి అని ఏం చేశాడంటే ఆయన గోతంతో కొన్ని తీసుకొచ్చాడు, చేతులు జేబులో ఏదో ఉంటే దాని నుండి తీసుకుని వచ్చాడు. అలాగా వచ్చిన వాళ్ళందరూ హరీష్ గారు లాంటి వాళ్ళు, రోహిత్ గారు లాంటి వాళ్ళు, ఎవరెవరు అందరూ కూడా తీసుకొని వెళ్తున్నారండి. నేను ఆ ప్రభుత్వం నుంచి వెళ్తున్నా, కోటా శ్రీనివాస్ గారు వెళ్తూ నేనేమనుకున్నానంటే అనౌన్స్మెంట్ చేశారు కదా బయటికి వెళ్ళి బాధపడతారని, ఎందుకు బయటికి మోసుకెళ్ళి బాధపడటం ఎందుకని నేను ఖాళీగా బయటకు వచ్చానండి. వీళ్ళందరూ కూడా గృహలో నుంచి దోస్ హూ ఆర్ గోయింగ్ ఇన్ దెమ్ త్రూ ద డెన్ ఎవ్రీబడి, ప్రతి వాళ్ళ చేతిలో ఏదో కొంత ఉందండి. కొంతమంది జేబుల్లో ఉంది, కొంతమంది సంచుల్లో ఉంది. బయటికి వచ్చి చూసిన తర్వాత దేవుడు తెలుసా అల్లా బక్ష్ గారు, వాళ్ళ చేతుల్లో వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు నాణ్యాలు ఉన్నాయి. వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఏమేమి బాధపడుతున్నారు తెలుసా? అబ్బా గోతంతో తెచ్చుకున్నా, గోతంతో తెచ్చుకుంటే ఎంత బాగుంటేది, మన చేతుల దోశతో తెచ్చుకున్నామని ఎంత బాధపడుతుంటే నేనేమనుకున్నానంటే, అరే బాబు అందరూ దోశలతో తెచ్చుకున్నారు, 2-3 తరాలు తింటారు, నేను మాట విని కూడా అనవసరంగా బయటకు వచ్చానే అని అన్ని ఒక అనౌన్స్మెంట్ రోహిత్ గారు చెప్పారు. ఎవరైతే దోస్ హూ కమ్ అవుట్ ది నో స్కోప్ కమ్యూనిటీ, ఎవరైతే బయటికి వెళ్తారో మరి లోనికి రావడానికి ఛాన్స్ లేదన్నారు. నేను అప్పుడు బాధపడుతున్నా, అబ్బాబా నేను ఒక దోశలు తెచ్చుకున్నా ఎంత బాగుంటుంది అని బాధపడితే, ట్రైన్ వెళ్ళిన తర్వాత అబ్బాబ్బా రిజర్వేషన్ చేయించుకున్నాను, ట్రైన్ ప్లాట్ఫామ్ దాటిపోయి ఎంత బాధపడితే ఎలా ఉంటుందో. ఈ శుభం డెవలపర్స్ అనే కంపెనీ ఈ వెంచర్ మొత్తం 72 ఎకరాలండి. చూడటానికి ఎటుంది అటుంది. ఈ సంస్థ యొక్క నానుడి ఎంతో పేరే శుభం, శుభం కలుగాక చెప్పంగానే శ్రీనివాస నాయుడు గారు శుభంలో ఎస్ ఉంది, నా పేరులో కూడా ఎస్ ఉందని ఆయన వెంటనే ఈ శుభం డోర్ యాక్సెప్ట్ చేశారు. ఈ రోజు వచ్చి తీసుకోకుండా, చూసి కూడా తీసుకోకుండా వెళ్తే, అబ్బా ఆ రోజు వచ్చాను కదా మీటింగ్ కి, నేను విన్నాను కదా ఆ ఫ్లాట్ ఆ రోజు నేను తీసుకుంటే ఎంత బాగుండేది, నేను ఎవరికి ఇప్పిస్తే ఎంత బాగుండేది. తీసుకున్నవాడు అదృష్టుడే, ఇప్పించిన వాడు కూడా అదృష్టుడే. తీసుకున్నవాడు అప్రకోటి చదువుతాడు, ఇప్పించిన వాడు అప్రకోటి యొక్క దీవెనలు అందుకుంటాడు. అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ నా శుద్ధి అయినా కూడా సూక్తిలాగా విన్నారని భావిస్తూ మంచిగా భోజనం అరేంజ్ చేసింది. కానీ మీరు భోజనం చేయడం సార్ ఎవరు కూడా తినేవాళ్ళు కూర్చున్న వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, తినటంలో ఏమాత్రం వెనకాడదు. టుడే ఈజ్ నాట్ ఎ డే ఆఫ్ డైటింగ్, ఫైటింగ్ అండ్ ఈటింగ్. నో హరీ, నో వరీ, ఓన్లీ కర్రీ. డెఫినెట్ గా ఎలా తినాలంటే, ఒకడు మన ఫంక్షన్ కి వచ్చాడు, తిన్నాడు, నడవలాగా గోడలు పట్టుకెళ్తున్నాడు. ఆ ఫంక్షన్ లేదు, వాళ్ళతో పాటు మనలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి వీళ్ళు గోడలు పట్టుకొని నడుస్తుంటే దాటేసి వెళ్ళారు. వాళ్ళ అమ్మ గడపలో కూర్చొని ఉందంట. వాళ్ళ అమ్మతో అన్నారంట, అమ్మా నీ కొడుకును ఎట్టా పెంచావు, నీ పోషణ విధానం ఏందో గాని ఫంక్షన్ లో తిన్నాడు నడవలేక నీ కొడుకు గోడలు పట్టుకొస్తున్నాడు అమ్మా అంటే, ఆమెముందో తెలుసా, వాడి బొంద వాడేందన్నాడు. వాళ్ళ నాన్న తినేవాడు, మంచాల మీద వేసుకొచ్చేవాళ్ళు, దళితుడు నడిచొస్తున్నాడా మా వంశం పరువు తీసేవాడి. అలాగా మీరందరూ కూడా ఫైటింగ్ చేశారు. ఏం వెనకాలొద్దండి, విపరీతంగా మంచి ఆనందకరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో సంపూర్ణ భోజనం మన శివం సంస్థ అధినేత అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో, వారి మేనవలు అబ్దుల్ కరీం గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ అధినేత మన శ్రీనివాసరావు గారు, వారికి రైట్ హ్యాండ్ గా ఉన్న రోహిత్ గారు, ఎక్కడో నుంచి వచ్చిన మేడం గారు, బాబా పేరు కోట గారు ఉంటుంటే నాకు ఆటో కోట శ్రీనివాస్ గారు గుర్తొస్తారు. ఆయనకన్నా మీ ఇచ్చిన ఒకవేళ 70 చౌదరి గారు అవుతున్నారు. వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు. మీరందరూ కూడా తప్పనిసరిగా దేవుడు కరుణ వల్ల ఒక్క ప్లాట్ మీరు తీసుకోండి. అన్లెస్ వి టేక్ వి హావ్ నో రైట్ టు టెల్ అదర్. మా అల్లా బక్షి గారు అన్నారు, ఏమని ఈ వెంచర్లో నేను ప్లాట్ తీస్తున్నానని. హరీష్ గారు అన్నారు, ఎక్కడైతే పెట్టుబడి తీసుకోవాలని. ఈ వెంచర్ నేను తీసుకోకుండా బాబా అన్నం నీదేగా, ప్రతి ప్లాట్ నీదేగా. ఈ కంపెనీలు దేవుడి దేవల్ల అల్లా బక్షి గారు ఒకటంటే నాకు 12 ఉన్నాయి. మీ అందరికీ శతకోటి నమస్కారాలు చేస్తూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాటు తప్పనిసరిగా తీసుకుంటారని, మీతో పాటు ఇంకొకటి తీసుకొస్తారని. ఈ 45 ఫ్లాట్లు 45 రోజులు కాదండి, 4-5 రోజుల్లో, 4-5 రోజుల్లో అమ్ముడుపోయి ఈ శుభం డెవలప్మెంట్ సంస్థ రియల్ ఫుడ్ తో వెంటనే ఎలాగుంటుందంటే స్పైనల్ కార్డ్ లాగా ఈ కంపెనీ రియల్ ఫుడ్ తో అనుబంధం చేసి మీ అందరితో మేము కూడా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రైట్ స్టార్ట్ ద ఫోన్. ఇక బోర్డు స్టార్ట్ చేస్తున్నారు. అది అవ్వగానే నెక్స్ట్ రౌండ్ లో మీరు కూర్చారు. రౌండ్ లో మాత్రం అసలు ఏ మాత్రం సక్సెస్ తగ్గేది లేదు. థ్యాంక్ యూ ఆల్.